ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దినాల లేఖన భాగము 139వ కీర్తన చివరి వచనం 24వ వచనం చదువుతున్నాను. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. ఆయనకు ఆయాసకరమైన మార్గాలు ఏంటి? ఆయన చెప్పినది వినకుండా చేసేది ప్రతి ఒక్కటి ఆయనకు ఆయాసకర మార్గాలే. ఆయన మనకు బోధించిన ఆజ్ఞలను, మనకు నమ్మకమైన మార్గాల్లో నడిపించే మాటలను కాదని బ్రతికే బ్రతుకంతా ఆయనకు ఆయాసం కలిగించే మార్గాలే. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బిలాము ప్రయాణము దేవుని ప్రజలను శపించటానికి, కానీ మార్గాన్ని ఆపినాడు. చాలాసార్లు ఇటువంటి ప్రయాణాలను, ఇతరులకు నష్టం కలిగించి అడుగులు ముందుకు వేసే మార్గాలను దేవుడు ఆపుతాడు. ఆపి మనల్ని నిలబెట్టడానికి ఆయన వాక్కును అందిస్తాడు. ఆ అందించినప్పుడు, వాటిని అందుకున్నప్పుడే, వాటిని గైకొన్నప్పుడే మన మార్గాలు మార్చబడతాయి. ఈ వచన భాగంలో ఉన్న కింది మాట, నిత్య మార్గంలో నన్ను నడుపుమనే ఈ మాట నెరవేర్చబడుతుంది. నిత్యము ఆయన మార్గంలో నడవడం, ప్రేమ, సంతోషము, సమాధానం ఇవన్నీ మనలో కలిగి ఉండి ఇతరులకు పంచుతూ కొనసాగే జీవితం. ఆయన మార్గం కాకుండా తప్పిపోయే మార్గం ఎటువంటిది అనంటే, తన తండ్రి దగ్గర నుండి భాగం పంచుకొని దూరదేశంలో బాగుపడతానని వెళ్ళిపోయిన తప్పిపోయిన కుమారుని మార్గం. ఆయన మార్గాలు కాకుండా బ్రతికే మార్గం ఎటువంటిది అనంటే, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసయ్యను కాదని పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణాలకు బేరం కుదుర్చుకున్న ఇస్కరియోతు యూదా మార్గం లాంటి మార్గం. ఆయనకు ఆయాసకరంగా బ్రతికితే నిలబడలేము, తిరిగి ముందుకు కొనసాగలేము. మనలో ఏ చెడు తలంపులు ఉన్నవో, ఏ చెడు ఆలోచనలు ఉన్నవో, ఆయనకు అయిష్టమైన కార్యాలు ఏమున్నవో వాటిని తీసివేసి నిత్య మార్గము, నీ మార్గము, జీవమైన మార్గం, నమ్మకమైన మార్గంలో నన్ను నడిపించు దేవా అని ఆయన పాదాల ఎద్దుకి వస్తే, ఆయన నడిపించే మార్గం చాలా గొప్పది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆయన నడిపించే మార్గంలో చీకటి ఉండదిక. ఆయనకు అసహ్యకరమైన స్థితి మన జీవితంలో అస్సలు ఉండదిక. నమ్మకమైన వెలుగు కలిగిన మార్గంలో కొనసాగుతాం. ఆ వెలుగులో కొనసాగుటకు ఆయనలో నిలబడి విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచుదామా? మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. మీ యొక్క నమ్మకమైన మాటలను బట్టి వందనాలు. మాలో అనేకమైనవి ఆయాసకరమైనవి, నీకు అయిష్టమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి నా తండ్రి. ఈ అయిష్టమైన కార్యాలను నా తండ్రి మా నుండి తీసివేస్తూ నీ నిత్య మార్గంలో ముందుకు కొనసాగే నమ్మకమైన జీవితాన్ని మాకు స్థిరపరిచి నడిపించమని, విశ్వాసంలో ఇంకా బలపరిచి నిలబెట్టుకొనమని, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడి మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.